హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ నిర్మల. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి, తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు. అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా సందేహాల పైన, అలాగే మళ్ళీ శని భగవానుడు వక్ర చూపుతో ఉండబోతున్నాడు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారిలో ఏ రాశుల వారికి మరి వక్ర చూపుతో ఉండబోతున్నాడు, అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వాళ్ళ మీద వక్ర చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. మరి తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి వారికి మామూలుగానే ఎట్లా ఉండదు అంటే శుక్రుడికి సంబంధించిన రాశి. ఓకే. శుక్రుడు ఆధీనంలో ఉండేటువంటి రాశి తులారాశి. అయితే ఇప్పుడున్నటువంటి 5 మాసాల్లో శుక్రుడు కూడా అతను కూడా కొంచెం నీచలో ఉన్నారు కాబట్టి తులారాశి వారి పరిస్థితి ముందు పోతే గొయ్యి వెనక పోతే నుయ్యి. అంటే ఏటన్నా వెళ్దామంటే ముళ్ళదారి, ఓకే, వెనక చూస్తే గబ్బగియం, ఏమి తెలియదు అనమాట. ఇక వారు ఏం చేయాలో అర్థం కాలేదు, అష్టదిబ్బందుల్లో ఉంటారు. వారి మీద ఎవరికైనా కక్ష ఉందంటే వారికి హింట్ ఇచ్చినట్టు అనమాట. తులారాశి వారి మీద ఎవరికైనా కక్ష ఉందంటే ఇప్పుడు తీర్చుకోవచ్చు ఖచ్చితంగా 5 మాసాల్లో. వేరే ఎవరికైనా సరే తులారాశి వారి మీద కక్ష ఉంటే తీర్చుకోవచ్చు. వారి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ఏది కంటే చేయించుకోవచ్చు. చాలా బాగుంది. వారికి త్వరగా అద్భుతాయి అనమాట. అందుకని తులారాశి వారు ఎవరికి మాట ఇవ్వకూడదు, ఎవరిని నోరెత్తి మాట్లాడకూడదు. అలానే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే మాత్రం దినదిన అభివృద్ధి అవుతుంది. శ్రావణ మాసం నుంచి కూడా తులారాశి వారికి ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, వక్ర దృష్టి ఏదైతే ఉందో ఈ వక్ర దృష్టితో తులారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తున్నాడు. దానికి వేచి ఉండాలి. ఖచ్చితంగా వారికి నిలదొక్కునేటువంటి అవకాశం ఇస్తున్నారు. అలానే తులారాశి వారికి ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే శని భగవానుడు తులారాశికి చెడు చేస్తాడు, కానీ ఈసారి మంచి చేస్తాడు. అది ఎందుకంటే శుక్రుడు దూరంగా ఉన్నాడు కాబట్టి శని భగవానుడు మంచి చేస్తాడు. బుధుడు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శని భగవానుడు వీరికి ఒక్కర చూపుతో ఉన్నా కూడా మంచి చేస్తాడు. ఈ 5 మాసాలు కూడా ఏదైనా వ్యాపారం కనుక మొదలు పెట్టినట్టయితే కాస్మెటిక్స్, గోల్డ్, సిల్వర్, బట్టల దుకాణాలు ఏవైనా సరే ఇలాంటి వ్యాపారాలు అయితే దినదిన అభివృద్ధిలా చేస్తాడు. ఎవరి మాట నమ్మకూడదు, వారికి వారే చేసుకోవాలి. పార్ట్నర్షిప్ పనికిరాదు. ఇది ఒక్కటైతే తులారాశి వారు గుర్తుపెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అంటే భార్య భర్త ఉందని మన భార్యను పెట్టుకోవచ్చా? ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, పక్కనోడు వాడిని తెచ్చుకు పెట్టుకోకూడదు. వాళ్ళలోకి ఎవడో ఉంటాడు, దారిని పోయేవాడిని తీసుకొచ్చి నువ్వు చేసుకోరా బాబు రాసిస్తా అని చెప్పకూడదు. తర్వాత రేపు పొద్దున్న షట్టర్ తాళం వేసి ఉంటది. అందుకని పక్కన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోకుండా ఈ 5 మాసాలు చేసుకున్నట్టయితే తులారాశి వారికి అదృష్టం బాగుంటుంది. వారు చేయవలసినటువంటి పరిహారం పోకలు అంటారు, ఒక్కలు. ఈ ఒక్కలు అలానే తమనపాకులు, ఈ 2 కూడా ఎక్కడైనా నాగపడిలు గాని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గాని ఉంటే ఈ 2 కూడా తీసుకెళ్లి అక్కడ నైవేద్యం, ఆ తాంబూలం పెట్టేసి రావాలి. దాంతో పాటు ఏదైనా దక్షిణ పెట్టేసి వస్తే, దక్షిణ అంటే దక్షిణ మొహంగా తిరిగి రాదు, ఏదైనా డబ్బులు లేదంటే ఏదైనా ఫ్రూట్స్ నచ్చిన అటు పెట్టి కిస్మిస్ గానీ అలాంటి పెడితే మంచిది. ఆ డ్రై ఫ్రూట్స్ ఏమి పెట్టేసి నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుంది. వీరికి వీరు చేయవలసిన చిన్న పరిహారం ఇది ఒకటే, శుక్రవారం రోజు చేయాలి. ఇది శ్రావణ మాసం చేసుకుంటే మరీ మంచిది. వారి ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోవచ్చు, నారికేళ సమర్పించుకోవచ్చు, ఇక వారికి నచ్చింది చేసుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి పైన ప్రభావం ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి మామూలుగా ఏంటంటే కేతు అధిపతిలో ఉంటుంది. ఇప్పుడు కేతు కూడా మంచి శుభదృష్టితో ఉన్నాడు వృశ్చిక రాశి మీద. ఎప్పటి నుంచి గత 14 సంవత్సరాల నుంచి అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్ని అయిపోయినటువంటి వృశ్చిక రాశికి ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నారు. మళ్ళీ ఒక పెద్ద బండ వచ్చేసి నెత్తిన పడుతుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. దశమ స్థానంలో ఉంటుంది శని భగవానుడికి. ఒక్కరి దృష్టి అంతా కూడా శని భగవానుడు ఎలా చూస్తాడంటే డైరెక్ట్ గా ఇలా చూస్తాడు, అంటే 10వ స్థానానికి వెళ్ళిపోతాడు చూపు అంతా. అందుకని ఈ యొక్క స్థానాలు కూడా వీళ్ళు చూసినట్టయితే గనక ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీద శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర ఉంటుంది అని చెప్పొచ్చు. వీరికి ఎలాంటి విపత్తులు ఎదురవుతాయి అంటే, మనము వెళ్తూ ఉంటాము, ఎవడో వచ్చేసి బండి వేసుకొని బురద నీళ్ళు చల్లుతాడు, మనకు సంబంధం లేదు. వృశ్చిక రాశి వాళ్ళు మంచి వైట్ అండ్ వైట్ వేసుకుని వెళ్తూ ఉంటాడు, పక్కన బురదకుంటూ ఉంటుంది, దాంట్లో బండి పోతుంటది, ఆ నీళ్ళన్నీ వీరి మీద పడతాయి. వీరు ఏ పని కోసం వెళ్ళాలనుకుంటారో అది విఘ్నం, అది ఆటంకం అయిపోతుంది. అలానే వీరికి ఏంటంటే వీరికి సంబంధం లేని విషయాల్లో తల దూచుకునే దానికి అవుతుంది అనమాట. వీరికి ఇంకోటి ఏంటంటే ఒక హోటల్కి వెళ్తారు, ఒకటి ఏదైనా ఆర్డర్ ఇస్తారు, అందరికి మంచిది వస్తుంది, వీరికి మాత్రం ఏదో ఒకటి వస్తుంది. ఈ బొద్దింక పడిందో బల్లి పడిందో వస్తుంది. వీరి అదృష్టం అలా ఉంటుంది, సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది.
ఈ 5 మాసాలు కూడా ఇలాంటి విచిత్రమైనవి చాలా జరుగుతాయి. ఓకే. అలానే అదృష్టం కూడా ఒకటి ఉంది. వీరు పోతూ ఉంటారు, ఎవరో మంచి డబ్బులు ఉన్నటువంటి మూటని ఆడ పడేసి వెళ్తారు. ఈయనది ఆ బరువు పట్టుకుని వస్తారు అన్నమాట. అది అంత పెద్ద అదృష్టం కదా ఇంకా. అదృష్టం. అందుకని చెప్పేసి శని భగవానుడు మిశ్రమ ఫలితాలు అనమాట. 10వ స్థానంలో ఉన్న వారికి తెలియకుండానే కలలో జరిగినవి నిజమవుతాయి. ఓకే. మీకు కల వస్తుంది అనుకోండి, బాగా నిద్రపోవాలి, కల వచ్చింది, ఆ కలలో జరిగింది రియల్లో ఉంటది. వృశ్చిక రాశి వారు మిరాకిల్ అయిపోతారు అనమాట. ఓకే. అది కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సాధించాలి, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా చూడాలి అంటే వారు కూడా కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. పరిహారాలు చేసుకుంటే మంచిది. వారేం చేసుకోవాలంటే నల్ల మినుములు ఒక 1/2 కిలో తీసుకోవాలి, నల్ల నువ్వులు ఒక 1/2 కిలో, నవధాన్యాలు అన్ని కలిపినటువంటి ధాన్యాలు ఒక 1/2 కిలో, పచ్చ పెసలు ఒక 1/2 కిలో, ఇవన్నీ కూడా కలగలుపుకొని మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలి. ఒక పౌడర్ అయింది అది. ఆ పౌడర్ ని కలగలుపుకొని ఆ పౌడర్ ని పూరి పిండిలా కలుపుకోవాలి. అంటే మాకు ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పౌడర్ దొరుకుతుంది కదా అంటారు, అలా కాదు. ఇవే తీసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని పూరి పిండిలా కలుపుకొని దానిలో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని శనీశ్వరాయ నమః శనీశ్వరాయ నమః అని చెప్పేసి రాసుకొని ఆ చిన్న పేపర్ ఉంది, చిన్న చిన్న పేపర్ మీద శనీశ్వరాయ నమః అని రాసుకోవాలి. ఆ రాసినటువంటి పేపరు ఈ పూరి పిండిలా కలిపినటువంటి దాంట్లో 11 ఉండలు చేసుకొని దాని లోపల పెట్టాలి. అంటే 11 ఉండలలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాలి. ఆ పెట్టినటువంటిది ఏదైతే ఉందో అది తనకి తానే దిష్టి తీసుకోవాలి. ఇది ఏదైనా బుధవారం రోజు చేసుకోవాలి. మన శ్రావణ మాసం చేసుకుంటే మరీ మంచిది. మనకి ఆగస్టు నెలలో శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి ఎట్లానో ఈ యొక్క పరిహారం చేసుకుంటే అంటే వారు ఎవరికైనా సరే వారు కొలువాలనుకున్న వారు, పూజలు చేసుకోవాలనుకున్న వారు, యజ్ఞ యాగ హోమాలు చేసుకోవాలనుకున్న వారు చేసుకోవచ్చు. కానీ పర్టిక్యులర్ గా ప్రత్యేకించి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగడానికి మాత్రమే మనం ఇచ్చేటువంటి పరిహారాలు. ద్వాదశ ఇది ప్రత్యేకమైన పరిహారాలు అన్నమాట. అయితే ఆ ఉండలో ఈ ఓం నమో శనీశ్వరాయ నమః అని రాసుకున్నటువంటి పేపర్ ని ఆ ఉండలో పెట్టుకొని అది తనకి తానే 11 సార్లు దిష్టి తీసుకొని క్లాక్ వైజ్ గా ఆ 11 కూడా పారేటువంటి నీటిలో వేయాలి. వాళ్ళ సమీప దూరంలో లేకపోయినా ఎక్కడైనా దూరంగా వెళ్ళైనా సరే వేయాలి. ఇది సాయం సంధ్య వేళలో చేసుకోవచ్చు, ఉదయం సమయంలో చేసుకోవచ్చు. ఆ శని భగవానికి అశుభ దృష్టి అనేది కొంతమేర వీరికి తగ్గేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అవుతాయి. ఇది చేస్తే పెళ్లిళ్ళు కూడా అవుతాయి. ఇంకా వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే ఓం నమో శనీశ్వరాయ అని రాస్తాంగా దాని కింద కోరిక రాయాలి. అప్పుడు ఆ శని భగవానుడు కొంతమేర వీరికి తగ్గేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉంటాయి. తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళకి మరి శని భగవానుడి వక్ర చూపు ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఎవరికైనా పెళ్లిళ్ళు అయితే కనుక వారు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన వారికి మాత్రం ఆషాఢ మాసం ఇబ్బంది. ఆషాఢ మాసం అంటే మనకి అయిపోయింది. జూలై 13 నుంచి నవంబరు 28వ తారీఖు వరకు వక్ర చూపుతో ఉండేటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ యొక్క కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే భార్యాభర్తల మధ్య ఎడబాటు అయితే కొంతగా కనిపిస్తుంది. అది ఎలా? వారి పేరెంట్స్ వల్లనే. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ అయితే వారి అత్తగారు, పురుషుడైతే కూడా వారి అత్తగారు. ఈ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచి చూసి మాట్లాడాలి. ఇదైతే పర్టిక్యులర్ గా వారు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి వీరికి చిన్న సమస్య కూడా ఉంటుంది. ఆస్తమా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, బ్లడ్ కి రిలేటెడ్, స్కిన్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీరికి వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అనేటువంటి ఆలోచన కూడా వీరికి రావచ్చు. కొంతమేర వీరు ప్రశాంతంగా ఉండేటువంటి ఆలోచన, దైవుని యొక్క జ్ఞానం, దైవ అనుగ్రహంతో ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటే మరీ మంచిది. వీరికి వేరే పరిహారం కూడా అవసరం లేదు. వీరు ఇంకా చేయాలనుకుంటే కనుక ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి గోధుమ రొట్టెలు బెల్లం రాసి తినిపించడం, కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా వీరికి కొంతమేర తగ్గుతుంది. అలానే పావురాళ్ళకి ధాన్యం వేయటం, ఇవి చాలు. వీరికి ఈ పరిహారాలు అయితే వీరికి సింపుల్ గా ఉంటే చేయగలుగుతారు, ఈజీగా ఉంటుంది. ఎక్కువ పరిహారాలు అయితే వీరికి ఇసుక్కుంటారు, చేయరు. వీరికి ఏంటంటే కోపదారితనం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 5 మాసాలు బాబు ఇది చేయరా అంటే ఏపో ఎవరు చేస్తారు ఇవన్నీ, అయితే అయింది, ఏదైతే అది అయింది అని మొండిగా ఉంటారు. అందుకని వారికి చిన్న చిన్న పరిహారాలు, సజ్జలు జేబులు వేసుకొని పోయేసి అలాగా ఇలా జేబులో తీసేసి వేయటేయచ్చు పావురాళ్ళకి. అందుకని చిన్న పరిహారాలు వీళ్ళు చేసుకుంటే శని భగవాన్ అశుభ దృష్టి అనేది తగ్గుతుంది వీరికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.